బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీయేతర పార్టీలపైకి కేంద్ర దర్యాప్తు సంస్థల్ని ఉసిగొలుపుతున్న కేంద్ర ప్రభుత్వ తీరుపై ప్రధాన ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. ఈ మేరకు ప్రధాని మోడీకి సంయుక్తంగా లేఖ రాశాయి. దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తున్న తీరును చూస్తే భారత్ నిరంకుశ దేశంగా మారుతున్నట్లుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ను రాజకీయాల కోసం వాడుకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రులు కేసీఆర్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్తో పాటు ప్రధాన ప్రతిపక్ష నేతలు ఫారూక్ అబ్దుల్లా, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్ లేఖపై సంతకాలు చేశారు. బీజేపీయేతర పార్టీలపైకి కేంద్ర దర్యాప్తు సంస్థల్ని ఉసిగొలుపుతున్న కేంద్ర ప్రభుత్వ తీరుపై ప్రధాన ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. ఈ మేరకు ప్రధాని మోడీకి సంయుక్తంగా లేఖ రాశాయి. దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తున్న తీరును చూస్తే భారత్ నిరంకుశ దేశంగా మారుతున్నట్లుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ను రాజకీయాల కోసం వాడుకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రులు కేసీఆర్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్తో పాటు ప్రధాన ప్రతిపక్ష నేతలు ఫారూక్ అబ్దుల్లా, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్ లేఖపై సంతకాలు చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు ఎమ్మెల్యే దివాకర్ రావు. మంచిర్యాల మున్సిపాలిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. మున్సిపాలిటీలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, జంక్షన్లో నూతన డివైడర్ల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు డిఎంఎఫ్టి ద్వారా, మున్సిపాలిటీ నిధుల ద్వారా ఇక్కడ ఐబీ నుండి ఏసీసీ వరకు మీడియా అంటే పెద్ద డివైడరు, మధ్యన సెంట్రల్ లైటింగు, ఇక్కడ నుంచి దాదాపు ఏసీ దాకా 3,60,00,000 రూపాయలతోటి ఈరోజు పనులు ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా మంచిర్యాల మున్సిపాలిటీ నిధులు దాదాపు 4 కోట్ల రూపాయలతోటి 4 చౌరస్తాలు, మొదటి చౌరస్తా ఐబీ, రెండో చౌరస్తా వెంకటేష్ టాకీస్, మూడో జంక్షన్ ఇంప్రూవ్మెంటు బెల్లంపల్లి, 4గో జంక్షన్ ఇంప్రూవ్మెంటు లక్ష్మీ టాకీస్ కాడ 4 జంక్షన్ ఇంప్రూవ్మెంట్లకు 4 కోట్లతోటి బ్రహ్మాండంగా ఇంప్రూవ్మెంట్ చేసి ఈ డివైడరు లైటింగ్ కూడా కొత్త లైటింగ్ పెట్టే కార్యక్రమానికి ఒక దిక్కేమో 4 కోట్లు, ఒక దిక్కో 3,60,00,000, 7,60,00,000 రూపాయలతోటి ఇది చూడముచ్చటగా మంచిర్యాల పట్టణానికి శోభ వచ్చే దిశగా చేసే కార్యక్రమం. నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్లోకి జోరుగా చేరికలు కొనసాగుతున్నాయి. అంకాపూర్కి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరుతున్నామని నేతలు తెలిపారు.
देश के नेता कैसे हो? केसीआर जैसा हो। जीवनानंद नायकत्वम, जीवनानंद नायकत्वम। जय तेलंगाना, जय तेलंगाना। केसीआर गाరి నాయకత్వం। వర్ధిల్లాలి, వర్ధిల్లాలి। జై తెలంగాణ। ఆదిలాబాద్ జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరై ఆరోగ్యవంతంగా ఉండాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయాలని సూచించారు. ఈ నెల 8 నుంచి ప్రత్యేకంగా మహిళల కోసం ఆరోగ్య మహిళా క్లినిక్లను ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో డిఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనము అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చ్ 8 రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఘనంగా మనం నిర్వహించబోతా ఉన్నాం. మరి దాంట్లో భాగంగా మన జిల్లాలో కూడా చాలా పెద్ద ఎత్తున మనం కార్యక్రమాలన్నీ కూడా చేపట్టబోతా ఉన్నాం. సో దాంట్లో భాగంగా ఎస్పెషల్లీ ఈసారి మనం కొత్తగా చేయబోతున్నాం ఏంటి అంటే మన తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మహిళా క్లినిక్స్ అనేసి ప్రతి ఒక్క జిల్లాలో కూడా స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో దాంట్లో భాగంగా మన జిల్లాలో 2 నియోజకవర్గాల్లోనూ బోత్ కాన్స్టిట్యున్సీలో అదేవిధంగా ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీలో ఈ 2 నియోజకవర్గాలలోనూ 2 క్లినిక్స్ మహిళా క్లినిక్స్ మనం స్టార్ట్ పెట్టుకోబోతా ఉన్నాం. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మొత్తం కూడా సిబ్బంది అంతా కూడా డాక్టర్తో సహా ప్రతి ఒక్కరు కూడా మహిళలు మాత్రమే అక్కడ డాక్టర్స్ పనిచేయడం జరుగుతూ ఉంది. సో దట్ మహిళలకు ఇప్పుడు ఏవైతే ఆరోగ్య సమస్యలు ఉంటా ఉన్నాయో సో చాలా మట్టుకు కూడా వాళ్ళు చెప్పుకోవడానికి కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అట్లా ఇబ్బంది కలగకుండా వాళ్ళు నిర్మోహమాటంగా వచ్చి వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే ఆరోగ్య సమస్యలు వాళ్ళు చెప్పుకోవడానికి ఆస్కారం అయ్యే విధంగా మరి తెలంగాణ ప్రభుత్వం ప్రతి జిల్లాలో ఈ మహిళా క్లినిక్స్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రభుత్వం ప్రయాణికులకు సకల సౌకర్యాలని కల్పిస్తుందన్నారు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. నిర్మల్ జిల్లా భైంసా డిపోలో ప్రత్యేక పూజలు చేసి ఎమ్మెల్యే లగ్జరీ బస్సుల్ని ప్రారంభించారు. ఈ బస్సులు భైంసా నుంచి బాసర మీదుగా సికింద్రాబాద్కు వెళ్తాయని ఆయన తెలిపారు. అనంతరం బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు ఆర్టీసీ అందించే సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా ఫేర్వెల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనుంది. తన సొంత గడ్డపై ఆత్మీయుల మధ్య జరిగే మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. మహిళల టెన్నిస్లో చెరగని ముద్ర వేసిన సానియా దుబాయ్ టెన్నిస్ టోర్నీతో కెరియర్కు గుడ్ బై చెప్పింది. 20 ఏళ్ల క్రితం టెన్నిస్ సాధన చేసిన ఎల్బీ స్టేడియంలో తన ఆఖరి మ్యాచ్ ఆడనుంది సానియా మీర్జా. సానియా ఫేర్వెల్ మ్యాచ్ కోసం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు రానున్నారు. కరెంటు వినియోగంలో రాష్ట్రం రికార్డు సృష్టిస్తోంది. పరిశ్రమల రాకతో అత్యధికంగా విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. పైగా ఇప్పుడు వేసవి కాలం రావడంతో భారీగా కరెంటు వినియోగం పెరుగుతుందని అంచనా. అయినప్పటికీ అవసరమైతే కొనుగోలు చేసైనా నిరంతరంగా కరెంటు సప్లై చేస్తామంటున్నారు రాష్ట్ర విద్యుత్ సంస్థల అధికారులు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. గత వారం 14,794 మెగావాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదు కాగా శుక్రవారం మరోసారి 14,738 మెగావాట్లుగా రికార్డయింది. ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక విద్యుత్ డిమాండ్ 6,666 మెగావాట్లు మాత్రమే. కానీ స్వరాష్ట్రంలో ప్రస్తుతం ఎస్పీడీసీఎల్ పరిధిలోనే దానికి డబుల్ కరెంటు వినియోగం నమోదవుతోంది. గత డిసెంబర్ నెల నుంచి కరెంటు వినియోగం ప్రతిరోజు పెరుగుతూ వస్తున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విద్యుత్ అధికారులు అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నారు. అయితే వేసవికాలం సమీపిస్తున్న తరుణంలో విద్యుత్ వినియోగం మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అనేక సౌకర్యాలతో పాటు పరిశ్రమలకు కోతలులేని కరెంటును అందిస్తున్నది. దీంతో నగరానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ నగరంలో పారిశ్రామిక రంగం ప్రగతి పదంలో దూసుకుపోతుందనడానికి విద్యుత్ వినియోగమే ఒక ఉదాహరణ.
రానున్న రోజుల్లో విద్యుత్ వినియోగం మరింత పెరుగుతుందని ముందే అంచనా వేసిన టీఎస్ జెన్కో, ట్రాన్స్కో అధికారులు అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు. 35,000 కోట్ల పైచిలుకు నిధులతో నూతన సబ్స్టేషన్ల నిర్మాణం, అండర్ గ్రౌండ్ కేబుల్తో పాటు మౌలిక సదుపాయాలు కల్పించారు. ఎంత డిమాండ్ వచ్చినా సరే నగరవాసులకు, పరిశ్రమలకు ఒక్క క్షణం కూడా కరెంటు పోకుండా సరఫరా చేస్తామని ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. అగ్రికల్చర్లో ఇప్పుడు ఆల్మోస్ట్ 20%, లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే 20% లోడ్ పెరిగింది. అయినా కూడా ఎక్కడ కూడా ఏ సబ్స్టేషన్ ఓవర్లోడ్ కాకుండా, ఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ ఓవర్లోడ్ కాకుండా, ఏ 11 kV ఫీడర్ ఓవర్లోడ్ కాకుండా, ఏ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ కూడా ఓవర్లోడ్ కాకుండా, ఎక్కడ కూడా ఏ రైతుకు కానీ ఏ కన్సూమర్కి కానీ ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని జెన్కో, ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావు ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో డిమాండ్కు తగ్గట్టు విద్యుత్ సరఫరా చేయాలని టీఎస్ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సీఎండీలను ఆదేశించారు. అందుకోసం ఎంత ఖర్చైనా ఇబ్బంది లేదన్నారు. కానీ కరెంటు సరఫరాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అయితే గతంలో ఎప్పుడూ ఇంత విద్యుత్ డిమాండ్ రాలేదన్నారు ప్రభాకర్ రావు. అయినప్పటికీ ఇంత డిమాండ్ వచ్చే అవకాశం ఉందని ముందే ఊహించి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశామని చెప్పారు. అటు సీఎం కేసీఆర్ సైతం విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారని, రాష్ట్రానికి అవసరమైన విద్యుత్ సరఫరాకు కావాల్సిన నిధులు కూడా మంజూరు చేశారని ప్రభాకర్ రావు గుర్తు చేశారు. ఈసారి విద్యుత్ వినియోగం చాలా పెరిగింది కాబట్టి ఈరోజు ముఖ్యంగా 14,794 మెగావాట్స్ పీక్ డిమాండ్. సో లాస్ట్ ఇయర్ ఏదైతే ఉన్నదో 14,160 ఉండే, ఇప్పుడు 14,794 మెగావాట్స్ కూడా రికార్డు జరిగినాక కానీ ఎట్లాంటి అవాంతరం లేకుండా నిరంతరాయంగానే మొత్తం రాష్ట్రం అంతటి కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నాం మనం. ఇదే విధంగా వచ్చే రోజుల లోపల కూడా మార్చ్, ఏప్రిల్లో కూడా మన పరిస్థితి ఏంటిదన్నది ఈరోజు సమీక్షించుకొని ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఈ మధ్యనే మా మంత్రి గారు కూడా సమీక్షించడం జరిగింది. సో అదేవిధంగా దానికి కావాల్సిన నిధులు, అది మన విద్యుత్ అవైలబిలిటీ కూడా పరిగణలోకి తీసుకొని మేము అనుకునేది వచ్చే రోజుల లోపల మార్చ్, ఏప్రిల్ లోపల ఈ డిమాండ్ ఏదైతే ఉన్నదో ఈవెన్ 16,000 కూడా దాటొచ్చని అనుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పడం జరిగింది. దానికి తదనుగుణంగా మొదలే మనం మన సరఫరా వ్యవస్థను, పంపిణీ వ్యవస్థను పటిష్టం చేసుకోవచ్చు. కాబట్టే ఈరోజు ఇంత నాణ్యమైన విద్యుత్తును అందివ్వగలుగుతున్నాం. ఎట్లాంటి ఇబ్బందులు లేవు. రాష్ట్ర విభజన హామీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎన్టీపీసీ నుంచి విద్యుత్ రావాల్సి ఉంది. గత సంవత్సరం నవంబర్ నెలలోనే ఆ కరెంటును అందుబాటులోకి తెస్తామని చెప్పింది. కానీ ఇప్పటి వరకు ఒక్క యూనిట్ కూడా ఇవ్వకపోవడంతో రాష్ట్ర డిస్కంలకు ఆర్థిక భారం పడుతోంది. అటు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. వీటికి తోడు రాష్ట్రంలో ఎండలు దంచుకొడుతున్నాయి. దీంతో గత నెల డిసెంబర్ నుంచే విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. వీటిని దృష్టిలో ఉంచుకొని విద్యుత్ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. అవసరానికి తగ్గట్టుగా కరెంటు సప్లై చేస్తున్నారు. వృద్ధాప్యంలో ఎక్కువ పెన్షన్ పొందవచ్చున్న వేతన జీవుల ఆశలపై ఈపీఎఫ్ఓ నీళ్లు జల్లింది. అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోమంటూ యాక్టివ్ చేసిన పోర్టల్లో క్లిష్టమైన నిబంధనల్ని పొందుపరిచింది. దీంతో గతంలో దరఖాస్తు చేసుకుని వారికి మరోసారి ఆప్షన్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రయోజనాన్నే ప్రస్తుతం ఈపీఎఫ్ఓ దెబ్బతీస్తున్న పరిస్థితి ఏర్పడింది. అయితే ఈపీఎఫ్ఓ నిబంధనలోని పేరా 26(6) ప్రకారం వాస్తవ వేతనంపై చెల్లింపులకు ఈపీఎఫ్ఓ కమిషనర్ ముందస్తు అనుమతిని ఉద్యోగి, యజమాని పొందాల్సి ఉంది. అధిక పెన్షన్కు గతంలో దరఖాస్తు చేసుకొని వారికి మరోసారి ఆప్షన్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రయోజనాన్ని ప్రస్తుతం ఈపీఎఫ్ఓ దెబ్బతీస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఈపీఎస్ స్కీమ్ ప్రవేశపెట్టినప్పటి నుంచి పెన్షనబుల్ శాలరీ నిర్దేశిత పరిమితిని మించి పేరా 6 కింద వాస్తవ వేతనంపై పీఎఫ్ చెల్లింపులకు ముందస్తు అనుమతి కోరుతూ ఉద్యోగులు, యజమానుల నుంచి ఉమ్మడి దరఖాస్తు ఒక్కటి కూడా రాలేదు. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు ఫిబ్రవరి 3న ఈపీఎఫ్ఓ సమాధానమిస్తూ 1996 మార్చిలో స్కీమ్ ప్రవేశపెట్టినప్పటి నుంచి వాస్తవ వేతనంపై చెల్లింపుల కోసం ఒక్క దరఖాస్తు స్వీకరించలేదని తెలిపింది. కానీ ఎక్కువ పెన్షన్ కోసం అటువంటి అనుమతిని తప్పనిసరి చేసినందున ఇప్పుడు అధిక పెన్షన్కు దరఖాస్తు చేయడం అసాధ్యంగా మారింది. 1996 మార్చి 16 నుంచి పేరా 26(6) నిబంధన ప్రకారం
ఎంతమంది ఉద్యోగులు సభ్యుల ఉమ్మడి ఆప్షన్ను ఉపయోగించుకున్నారు అంటూ ఆర్టీఐలో వచ్చిన ప్రశ్నకు బదులిస్తూ తమ ఆఫీసు రికార్డుల ప్రకారం 1996 మార్చి 16 నుంచి 2022 డిసెంబర్ 31 వరకు ఈపీఎఫ్ స్కీమ్ పేరా 26(6) కింద స్వీకరించిన జాయింట్ ఆప్షన్లు అండర్టేకింగ్స్ లేవు అని వెల్లడించింది. అధిక పెన్షన్ పొందేందుకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రయోజనాన్ని అర్హులైన పెన్షనర్లకు అందకుండా ఈపీఎఫ్ఓ దీనిని ప్రోగ్రాం చేసిందని సిఐటియు నేతలు ఆరోపించారు. ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో దరఖాస్తు చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని పరిష్కరించాలని కోరారు. ఉద్యోగుల పెన్షన్ స్కీంపై సుప్రీంకోర్టు తీర్పు అమలయ్యేందుకు వీలుగా ఈపీఎఫ్ఓ సమగ్ర ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కార్డియాక్ అరెస్ట్తో క్షణంలో ప్రాణాలు పోతున్నాయి. నిండు నూరేళ్లు జీవించాల్సిన వారు 10ల వయస్సులోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల చోటు చేసుకుంటున్న గుండెపోటు ఘటనలు, హఠాన్మరణాలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గుండెపోటు తర్వాత ఏ వైద్యం మంచిదని ఆలోచించే కంటే సమస్య రాకుండా నివారించుకోవడమే మంచిదని అభిప్రాయం వ్యక్తమవుతుంది. మందులతో కాకుండా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మంచి ఆరోగ్య లక్షణాలు పాటిస్తే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. హఠాత్తుగా దేశవ్యాప్తంగా శ్వాసకోశ సమస్యలు ఎదురవుతున్నాయి. పలు రకాల సమస్యలతో అనేక మంది వైద్యశాలల్లో చేరుతున్నారు. దీనికి ఇన్ఫ్లుయెంజా AH1I3N2 వైరసే కారణమని ఐసీఎంఆర్
ఐఎంఏ చెబుతున్నాయి. లక్షణాలు కనిపిస్తే మాస్క్ పెట్టుకోవాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నాయి. వేసవి ప్రవేశిస్తున్న ప్రస్తుత సమయంలో దేశంలో ప్రతి ముగ్గురులో ఒకరు జలుబు, దగ్గు, వైరల్ బారిన పడడం కలవరపెడుతున్నది. కోవిడ్ తరహా జ్వరాల లక్షణాలున్న ఈ వ్యాధులకు ఇన్ఫ్లుయెంజా ఏ ఉపరకం H3N2 వైరస్ ప్రధాన కారణమని ఐసీఎంఆర్ తెలిపింది. ఈ వ్యాధుల బారిన పడిన వారు 10 నుంచి 17% మంది మాత్రమే తీవ్ర అస్వస్థతకు గురై దవాఖానాల్లో చేరుతున్నారని తెలిపింది. ఆందోళన అవసరం లేదని, జ్వరం 3 రోజులు, దగ్గు 3 వారాల పాటు ఉండొచ్చని ఐఎంఏ వెల్లడించింది. వైద్యుల సలహా లేకుండా యాంటీబయాటిక్స్ వాడొద్దని హెచ్చరించింది. దేశవ్యాప్తంగా హఠాత్తుగా పెరుగుతున్న జ్వరం, దగ్గు కేసులకు ఇన్ఫ్లుయెంజా ఏ ఉపరకం H3N2 వైరస్ ప్రధాన కారణమని భారత వైద్య పరిశోధనా మండలి గుర్తించింది. ఈ ఉపరకం వైరస్ ఫ్లూ రావడానికి కారణమవుతుందని, ఇతర ఇన్ఫ్లుయెంజా ఉపరకాల కన్నా దీనివల్ల ఎక్కువ మంది దవాఖానాలో చేరుతున్నారని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న తన వైరస్ పరిశోధన, చికిత్స ప్రయోగశాలల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి ఐసీఎంఆర్ ఈ ప్రకటన చేసింది. డిసెంబర్ 15 నుంచి నేటి వరకు తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, ఇన్ఫ్లుయెంజా అవుట్ పేషెంట్ల అనారోగ్యానికి H3N2 వైరస్ కారణమని చెప్పింది. ఈ వైరస్ కారణంగా దవాఖానాలో చేరిన వారిలో 92% మంది జ్వరం, 86% మంది దగ్గు, 27% ఊపిరాడకపోవడం, 16% గురకతో బాధపడుతున్నారని తెలిపింది. అదనంగా 16% మంది న్యూమోనియా లక్షణాలు, 6% మూర్ఛతో ఇబ్బంది పడుతున్నారని వివరించింది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న జ్వరం, దగ్గు కేసులకు సంబంధించి భారత వైద్య సంఘం కీలక సూచనలు చేసింది. దేశవ్యాప్తంగా హఠాత్తుగా వాంతులు, ఒళ్ళు నొప్పులు, అతిసారం, గొంతు నొప్పి కేసులు పెరిగాయని తెలిపింది. జ్వరం 3 రోజుల పాటు, దగ్గు 3 వారాల పాటు కొనసాగుతుందని తెలిపింది. యాంటీబయాటిక్స్ ను విచక్షణారహితంగా వాడొద్దని సూచించింది. వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం వల్ల ఈ రోగాలు వస్తున్నట్టు తెలిపింది. రోగ లక్షణాలకు మాత్రమే చికిత్స చేయాలని వైద్యులకు సలహా ఇచ్చింది. పిల్లలు, పెద్దలు, గర్భిణీల్లో బాధితులు ఎక్కువగా ఉండడంతో వారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఆస్తమా రోగులు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. H1N1తో పోలిస్తే H3N2 వైరస్ వల్ల ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. అపరిశుభ్రత వల్ల కేసుల సంఖ్య మరింత పెరుగుతున్నదని అంటున్నారు. వైరస్ నివారణకు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. చేతులను సబ్బు, నీళ్లతో కడుక్కోవాలి. వ్యాధి లక్షణాలు కనిపిస్తే మాస్క్ ధరించాలి. రద్దీ ప్రదేశాల్లో తిరగకూడదు. ముక్కు చీదినప్పుడు, దగ్గినప్పుడు నోటికి, ముక్కుకు చేతి రుమాలు లేదా చేయి అడ్డు పెట్టుకోవాలి. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. కండ్లను, ముక్కును తాకవద్దు. ఒళ్ళు నొప్పులు, జ్వరానికి పారాసెటమాల్ తీసుకోవాలి. అటు కరచాలనం, ఇతర పలకరింపు, సంప్రదింపు పద్ధతులు మానుకోవాలి. పబ్లిక్ ప్రదేశాల్లో ఉమ్మడం, వైద్యుడిని సంప్రదించకుండా యాంటీబయాటిక్స్, ఇతర మందుల వాడకం చేయొద్దు. కలిసి భుజించడం, ఇతరులతో దగ్గరగా కూర్చోవడం మానుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు.